వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు మందకృష్ణ మాదిగన్న గారు, అలాగని ఇక్కడ వచ్చినటువంటి పత్రికా మిత్రులు, ప్రెస్ మిత్రులు, మీడియా మిత్రులు మరియు గ్రామస్తులు, ఇక్కడ ఉన్నటువంటి మహిళలు, సోదరులు అందరికీ నా యొక్క నమస్సుమాంజలు. మీకు తెలిసినప్పుడు ఐలాపూర్లో కాదు, రాష్ట్రంలో రింగ్ రోడ్ లోపల ఎలాంటి దౌర్జన్యాలు జరుగుతున్నాయనేది పత్రికల ద్వారా కానీ మీడియా ద్వారా కానీ మనకు అందరం రోజు చదువుతున్నాము, టీవీలలో చూస్తున్నాము, న్యూస్ తెలుస్తున్నాము. ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఒక అవారా బ్యాచ్, హైడ్రా అంటే ఒక అవారా బ్యాచ్, అవారా బ్యాచ్లో రంగనాథ్ అనేటోడు కమిషనర్ ఒక అవారా, అలా సిబ్బంది ఒక అవారా, ఆయన పైన ఉన్న ఎవరైతే ఈయనకు అపాయింట్ చేసిండో ఆయన లోఫరు. ఈ లోఫరు అవారాగాళ్ళు కలిసి ఏం చేస్తున్నారంటే ఈ బీద రైతుల భూములు, దళిత భూములు ఎట్లా కొట్టేయాలి, ఈ భూములతోటి ఎట్లా ప్రభుత్వం వ్యాపారం చేయాలి, ఎట్లా లాక్కోవాలనేది ఒక ఎజెండా నడుస్తుంది. కాబట్టి హైడ్రావుడ్ అనేది ఫస్ట్ జీవో తీస్తే 2023లో దాన్ని ఫస్ట్ డి లక్ష్మి ద్వారా, మన గ్రామస్తురాలైన డి లక్ష్మి ద్వారా ఛాలెంజ్ చేసి దాంట్లో మనం స్టే తీసుకున్నాం. స్టే తీసుకున్నప్పుడు కోర్టు ఏమన్నదంటే ఆ ల్యాండ్లలో మీకు పోనీకి హక్కు లేదు, అవి ప్రభుత్వ భూములు కావు, పట్టా భూములు, ప్రైవేట్ ల్యాండ్స్, అందులో పోయి మీరు ఏం చేయడానికి లేదని స్టే ఇచ్చారు. తర్వాత మా నాన్నగారు ఎంఏ షరీఫ్ గారు ఇప్పుడు 98 ఏళ్ళు ఉన్నారు. అతను ఏం చేసాడు, మాది కూడా మా ల్యాండ్స్ కూడా హైడ్రా వచ్చి ఇది చేస్తుందంటే మేము హైకోర్టుకు పోయి డిగ్రీ ఉంది మా కోర్టులో, మా పేరు మీద, మా నాన్న పేరు మీద అని కోర్టులో ఇస్తే కోర్టు దాని మీద కూడా క్లియర్ ఆర్డర్ ఇచ్చేది, హైడ్రాకు అథారిటీ లేదు, రైట్స్ లేవు, పోవడానికి లేదని. తర్వాత నా మీద వేస్తే నేను పోయి నోటీస్ని క్యాన్సిల్ చేయించాను, హైడ్రా అసలు మీ జ్యూడిక్షనే కాదని. ఆ తర్వాత లంబడి మన ఇది గోపీబాయి, బానోద్ గోపీబాయి వేస్తే ఆమెతోటి మొన్న డ్రోన్లు ఎగిరేసిర్రు. ఎవరు, మన అమీన్పూర్ ఆర్ఐ ఉంది కదా, ఆమె పేరు సంగీత, ఆమె వచ్చేసి హైడ్రా రంగనాథ్ వాళ్ళ సిబ్బందిని పంపిస్తే ఎవరో ఏదో సింగ్ అని ఎంఆర్ఓ వచ్చి సిబ్బంది అంతా అది డ్రోన్ ఎగిరేస్తుంటే ఎగిరేయొద్దు, ఇది లీగల్ కాదు, ఇది ఇల్లీగల్, ఇది మీనే మనం కేసు వేసి ఆర్డర్ కూడా తెచ్చుకున్నాం. దాని మీద ఆర్డర్ తెచ్చుకున్నాక మళ్ళీ సరిత అని లంబడి సరితతో ఆమెతో వేయించి ఆమె ద్వారా కూడా ఆర్డర్ తీసుకొచ్చినాం. ఇన్ని ఆర్డర్లు 7-8 ఆర్డర్లు ఉన్నాయి హైడ్రా మీద. అయినా రోజు వాళ్ళు ఆ హైడ్రా జీబులు పెట్టుకొని గ్రామస్తులకు వ్యవసాయం చేయనీయకుండా, ఇళ్ళలో ఉండనీయకుండా మీ ఇల్లు ఊళ్ళగొడతాము, మీ భూములలో మీరు వ్యవసాయం చేయొద్దని తిరగడము. వాళ్ళు రోజు పొద్దుగాలు వచ్చి సాయంత్రం వరకు ఐలాపూరు, అమీన్పూరు, కిష్టారెడ్డిపేట, పటాన్చెరు ఈ ప్రాంతంలోనే తచ్చాడుతూ అందరికీ భయప్రాంతులకు గురి చేస్తారు. కాబట్టి ఈ హైడ్రా చేస్తున్న దౌర్జన్యము ఇది ఎప్పటికీ వాళ్ళు ఇట్లా. ఒక సొసైటీ ఉంది ఐలాపూర్లో, రాజగోపాల్ నగర్ సొసైటీ అనేటోళ్ళు లీగల్గా కేసెస్ కొట్లాడుతున్నారు.